పార్టీలో ఉంది వల్ల ఏ పార్టీలో ఉంది ఆమెకే తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? దానికోసం ఎవరు కష్టపడ్డారు? దానికోసం మహేష్ గౌడ్ కష్టపడ్డాడు, మా పొన్నం ప్రభాకర్ కష్టపడ్డాడు, మా షెట్కర్ కష్టపడ్డాడు, మా దామన్న కష్టపడితే 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలటి వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాస్త్రం. అసలు ఆవిడకి ఏం సంబంధము? రిజర్వేషన్ ఏం సంబంధం ఆమెకి? 42% రిజర్వేషన్ మనం ప్రయత్నము చేస్తున్నప్పుడు ఆమె ఎక్కడుంది? కవిత గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఆవిడట మనము 42% రిజర్వేషన్ ఇస్తే ఆమె రంగులు పూసుకుంటుంది. రంగు కూడా మారింది, గులాబీకి వెళ్ళి బ్లూ రంగు వచ్చింది. సో ఇలా రంగులు మార్చేవారు మన పార్టీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది, కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట, ఒక కట్టుబడి. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతోనే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు కేటీఆర్ గారు మొనగాడ చెప్పుకుంటాడు, చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. విదేశాల నుంచి తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? 10 ఏళ్లలో 25,000 కోట్లు దాటలే. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు తెచ్చిన విదేశీ పెట్టుబడులు 1,78,000 కోట్ల రూపాయలు సుమా. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా? 1,78,000 కోట్ల పెట్టుబడులు వస్తే దాదాపు 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా వస్తాయి. ఇది మా దురదృష్టి. కాంగ్రెస్ పార్టీ దురదృష్టితో పాలిస్తుంది కాబట్టే ఇలా ముందుకు రాగలుగుతా ఉన్నాం. మిత్రులారా, కేంద్రంలో బీజేపీ నాయకుడు మోడీ గారు చాలా గౌరవం నాకు కూడా. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని, బ్యాంకులో లక్షల సొమ్మేస్తారని ఆశపడి ఓట్లేసినాం. 14 నుంచి 19 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు మనకి? కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు పీకేశాడు. ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తా ఉన్నాడు, తాకట్టు పెడతా ఉన్నాడు. ఇలా మీకు తెలుసు, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ అంబానీల పరం చేస్తున్నటువంటి ఘనత మోడీ గారిది. ఇలా భగవంతుడు అంటే అందరికీ ప్రాణమే. మా దామన్న రోజు పూజ చేసుకుంటాడు, నేను కూడా పూజ చేసుకొని బయటకు రాను. దేవుడు చోట దేవుడే, రాజకీయాల చోట రాజకీయాలే. బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడు స్థాపించిండు ఆ బీజేపీ పార్టీని. అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? ఎట్లా అడుగుతారు మీరు ఓట్లు? ఎలక్షన్లు వస్తే చాలు దేవుళ్ళు గుర్తొస్తారు. అరే మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓటు అడగమంటే 2 సార్లు గెలిచి 3వసారి కూడా దేవుడి శరణ్యమన్నారు. సో ఇవాళ మిత్రులారా, మనం 50 దాటాం. మన తర్వాత తరం రావాలి, మన పిల్లలు రావాలి, పిల్లలు రావాలి. ఇలా కులాల పేరిట మతాల పేరిట ముందుకు పోతే దేశం ముందుకు పోదు. చదువు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి. ఎవరిస్తారో వారికే ఓటేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తా ఉంది, ఉపాధి ఇస్తా ఉంది, ప్రశాంతమైన పాలనను సాగిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు యువ ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు యువ నాయకుడిగా, ఇలా దామన్న మొదలుకొని మా మంత్రులంతా కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తా ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు ఆశల మేరకే పాలన సాగిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ పాదయాత్రలు ఎన్నికల కోసం కాదు, ఇది వచ్చే 3 ఏళ్లు కొనసాగుతాయి. ఇలా మీనాక్షి మేడం వచ్చారు పాదయాత్రకి, రేపు ముఖ్యమంత్రి వస్తారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ వారు వస్తారు. ఈ పాదయాత్రల ద్వారా మీ ప్రేమను చూరగొనాలని, మీతో మమేకం కావాలని, మీతో కాలు చేయి కలిపి నడవాలని ఆ దశగానే పిసిసి పాదయాత్రలు మొదలుపెట్టింది. మిత్రులారా, ఈ పాదయాత్రలు ప్రజల కోసం, జనహితం కోసం ముందుకు సాగుతాయన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మొదటి విడతగా 10 నియోజకవర్గాలు ఎంచుకున్నాం.
దామన్న నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నాం? దామన్న దగ్గర చాలా రాజకీయాలు నేర్చుకున్నాను నేను. నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 90లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 89లో సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్. మా ఇద్దరు కూడా రాజకీయ ఓనామాలను ఎక్కించినటువంటి భీష్మ పితామహుడు దామన్న. అందుకే ఆందోళనకి వస్తామని చెప్పాం. ఫోను చేయగానే రండి తమ్మి అన్నాడు. ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాడు. అందుకే అన్న ఆందోళన గడ్డ రామన్న హడ్డ. ఈ హడ్డ పర్మనెంట్ హడ్డ. త్రిష కూడా యాక్టివ్ గా పొలిటిక్స్ చేస్తా ఉంది. మహిళా నాయకత్వం కావాలి. మా నాయకురాలు ఎవరు? ఢిల్లీలో సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి గారు. మహిళల నాయకత్వం కావాలి కాబట్టే ఇలా త్రిష ముందుకొస్తా ఉంది, మా గిరిగా ముందుకొస్తా ఉంది. మహిళలు కావాలి. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 మహిళలు శాసనసభ్యులు అవుతారు. మహిళది ప్రపంచంలో సగభాగం. అమ్మ అయిన మహిళే, చెల్లె అయిన మహిళే, భార్య అయిన మహిళే. మహిళలు ఆదరించుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశాం. ది ఐరన్ లేడీ ఆఫ్ వరల్డ్, ఉక్కు మహిళ నాయకత్వంలో పనిచేశాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేశాం. ఇలా ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనకు అండగా మీనాక్షి గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ మీనాక్షి గారు ఎవరో కాదు, గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు. గాంధీ మార్గంలో నడిచేటటువంటి మీనాక్షి గాంధీ గారు కూడా మనతో ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, దామన్న మాటలు వినాలి, అనుభవంతో ఉన్నటువంటి మాటలు వినాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా నాకు కూడా దామన్న మాటలు వినాలి ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదున్నుగా కూర్చున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా కుల సర్వే చేయించినాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి చప్పట్లు కొట్టాలి. బట్టి విక్రమార్క దళితులై ఉండి కూడా బీసీ కుల సర్వేకు మద్దతునిచ్చినాడు. దామన్న మద్దతునిచ్చినాడు. కాబట్టే ఇలా 42% బిల్లు చేసుకోగలిగినాం, కుల సర్వే చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో 3 రోజులు కూర్చోబోతా ఉన్నాం. బీజేపీ మెడలు వంచైనా 42% రిజర్వేషన్ సాధించుకుని తీరుతాం. బీజేపీ మోసం చేస్తా ఉంది. అసెంబ్లీలో ఓటేసింది, ఢిల్లీలో మోసం చేస్తా ఉంది. మోసాన్ని ఎదురుద్దాం. 42% రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం